హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే మీకు కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 18 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవి ప్రీవియస్ వీడియోని బేస్ చేసుకొని మనమైతే ఈ కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే కోడింగ్ బేసిక్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాటికి లాజిక్ అనేది ఏ విధంగా రాయాలి అనేది ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం అనమాట. బై యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా రాయాలో చూడడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని మీకు ఈ వీడియోలో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రన్ అనమాట. ఆ వీడియో చూసినట్టు అయితే మాత్రమే మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఒక 18 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో నేను 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 16 క్వశ్చన్స్ అనేవి మీరైతే ప్రాక్టీస్ చేయండి అనమాట. మీకు వచ్చిన కోడ్ అనేది, మీరు రాసిన కోడ్ అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి అనమాట. అప్పుడు మీకు చెక్ చేయడం జరుగుతుంది మీ కోడ్ అనేది. ఓకేనా? దీని తర్వాత ఒకసారి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ యొక్క అజెండా ఏంది, మన ఛానల్ రోడ్ మ్యాప్ ఏందో ఒకసారి మీకోసం ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఏంటంటే మనం ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కానికి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అన్ని టెక్నాలజీస్ ఒకటి గ్రోత్ సైకిల్ 1, గ్రోత్ సైకిల్ 2 ఇలా మనకి 6 గ్రోత్ సైకిల్ డివైడ్ చేసి మనం ఒక రోడ్ మ్యాప్ వేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కో నేర్చుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎందుకు? ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కానికి అనమాట. ఓకేనా? ఒకటి ఫ్రంట్ ఎండ్ అలాగే బ్యాక్ ఎండ్, ఈ రెండు టెక్నాలజీస్ అనేవి మనం మన ఛానల్లో నేర్చుకోవడం జరుగుతుంది. మనం ప్రీవియస్గా HTML, CSS అలాగే బూస్ట్అప్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం 2 పార్ట్స్ లాగా అయితే నేర్చుకోవడం జరిగింది అనమాట. అవి ఒకటి స్టాటిక్ వెబ్సైట్ అలాగే ఇంకోటి రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది ఏ విధంగా డెవలప్ చేయాలో నేర్చుకుంటూ మనం ఆ టాపిక్స్ అనేది కవర్ చేయడం జరిగింది. అందులో మనకి ఒక 15 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ HTML, CSS అలాగే బూస్ట్అప్ ఫుల్ కోర్స్ అనే ఒక ప్లేలిస్ట్లో మీకు 15 వీడియోస్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసి నెక్స్ట్ స్టెప్కి అయితే రండి అనమాట. మనం నెక్స్ట్ స్టెప్లో ఏం నేర్చుకుంటాం? ఇది గ్రోత్ సైకిల్ 1. మనం గ్రోత్ సైకిల్ 2లో ఏం నేర్చుకుంటాం అంటే పైథాన్. కానీ ప్రెసెంట్ మనం పైథాన్ నేర్చుకుంటాం కదా, పైథాన్ అయితే నేర్చుకుంటాం అనమాట. దీని తర్వాత మనం ఫ్యూచర్లో డైనమిక్ వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్ అలాగే SQLని అయితే నేర్చుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మనం గ్రోత్ సైకిల్ 4లో ఏం నేర్చుకుంటాం? రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ యూజింగ్ ఫ్లెక్స్బాక్స్. వీటి మీద మనం చేయడం జరుగుతుంది వీడియోస్. దీని తర్వాత గ్రోత్ సైకిల్ 5లో కొంచెం అడ్వాన్స్ టాపిక్ అయితే నేర్చుకుంటాం అనమాట. ఇందులో మనకి గిట్, నోడ్.js అలాగే నెక్స్ట్ ఇందులో మనకి రియాక్ట్ జేఎస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో గ్రోత్ సైకిల్ 5లో. గ్రోత్ సైకిల్ 6లో మనకి DSA, బేసిక్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ వరకు మనం DSA అయితే నేర్చుకుంటాం అనమాట. మనకి ఇవన్నీ వచ్చినట్టయితే మనం ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అయితే అవుతాం అనమాట. ఓకేనా? మనం ప్రెసెంట్ ఏమేమి నేర్చుకున్నాం? HTML, CSS అలాగే బూస్ట్అప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పైథాన్ అయితే నేర్చుకున్నాం అనమాట. దీని తర్వాత మనం జావా స్క్రిప్ట్ అయితే చేద్దాం. నెక్స్ట్ ముందుకు వెళ్తుంటే మనం జావా స్క్రిప్ట్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? మనం ఇప్పటివరకు HTML, CSS అలాగే బూస్ట్అప్ మీద 15 వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పైథాన్ మీద 25 వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మన 26 వీడియో అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో మీకు కొన్ని ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ప్రీవియస్ వీడియోని బేస్ చేసుకొని. ఇంకా నా రిక్వెస్ట్ వచ్చేసి మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనమాట. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ని బేస్ చేసుకొని నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే మీకు 2 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అవి ఏ క్వశ్చన్స్ అనే ఒకటి 4th క్వశ్చన్. ఇందులో మీకు 4th క్వశ్చన్ ఒకటి, అలాగే ఫస్ట్ క్వశ్చన్ అసైన్మెంట్ అందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను 4th క్వశ్చన్ ఏందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మనం ప్రాక్టికల్ కూడా ఏ విధంగా రన్ అవుతుందో చెక్ చేద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే 4th క్వశ్చన్ ఏంది? రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ m అండ్ ప్రింట్స్ ఏ స్క్వేర్ ఆఫ్ m rows and m columns using numbers. ఇక్కడ ఏమంటున్నానంటే ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. M అనే వేరియబుల్లో కూడా ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ ఉంది కదా, ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రోస్ అయితే ఉండాలి, అన్ని కాలమ్స్ అయితే రావాలన్నమాట. ఓకేనా? మనకి సీక్వెన్స్ ఆర్డర్లో ఫస్ట్ రోలో అన్ని 1s, సెకండ్ రోలో అన్ని 2s, థర్డ్ రోలో అన్ని 3s, ఫోర్త్ రోలో అన్ని 4s అనమాట. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకంటూ ఒక లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట ఈ క్వశ్చన్ చూడంగానే. ఓకేనా? ఎంతమందికి లాజిక్ బిల్డ్ అయిందో ఇప్పుడైతే వీడియోని పాజ్ చేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి అనమాట. మీ కోడ్ రాయండి, కరెక్టో రాంగో కానీ ఒక లాజిక్ వచ్చినట్టయితే మీరైతే కోడ్ రాయండి అనమాట. కామెంట్ సెక్షన్లో మీ కోడ్ అనేది రాయండి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత మనకి ఇన్పుట్ ఫార్మాట్ ఏంది? ఒక ఇంటిజర్ ఇన్పుట్. ఓకేనా? ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇవ్వాలి. అవుట్పుట్ ఫార్మాట్ ఏంది? మనకి m rows రావాలి, m columns అనేది రావాలన్నమాట ఒక స్క్వేర్ ఫార్మాట్లో. ఓకేనా? దీని తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ m = 4 అలాగే ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే రావాలన్నమాట. m rows అలాగే m columns అనమాట. మన శాంపుల్ ఇన్పుట్ 4 ఇచ్చినట్టయితే మనకి 4 rows 4 columns అయితే రావాలి. ఇప్పుడు మనం ఇది మన 4th క్వశ్చన్.
ఓకేనా. క్వశ్చన్ అనేది అర్థమైంది కదా. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అర్థం చేసుకొని వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం టెన్షన్ పడకండి, మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుంటాం. మనం ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా అర్థం చేసుకున్నామో ఈ క్వశ్చన్స్ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్, ఓకేనా. మనం క్వశ్చన్స్ ఫస్ట్ చూసి దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు మనకి సెకండ్ క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ 2 నెంబర్స్ m and n అండ్ ప్రింట్స్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ m rows and n columns యూజింగ్ నెంబర్స్. ఓకేనా. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, మనకి 2 ఇంటిజర్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ దానిలో రోస్ ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని రోస్ ఉండాలని ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఇంటిజర్ వచ్చేసి ఎన్ని కాలమ్స్ ఉండాలని ఇంకొక ఇంటిజర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు శాంపుల్ చూసినాడైతే, శాంపుల్ ఇన్పుట్ చూసినాడైతే ఇక్కడ మనకి 2 అని ఇచ్చారు కదా, 2 అని ఇస్తే మనకి 2 రోస్ అయితే ఉండాలి. 3 అని ఇచ్చినాడే 3 కాలమ్స్, అంటే 1 ఇక్కడ ఇచ్చారు కదా కాలమ్స్, 3 కాలమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 రోస్ అలాగే 3 కాలమ్స్. మనకి సీక్వెన్స్గా నెంబర్స్ అనేది ప్రింట్ కావాలి. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, ఒకవేళ ఇంకొక రో ఉంటే 3 అనమాట. ఇక్కడ చూసారు కదా మనకి 5 రోస్ 4 కాలమ్స్, ఇక్కడ 5 రోస్ 4 కాలమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది మన సెకండ్ క్వశ్చన్. మీకైతే 2 క్వశ్చన్స్ అనేవి అర్థమైంది కదా. ఇప్పుడు మనం వీటి గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని తర్వాత మనకి అసలు లాజిక్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ప్రింట్ చేయాలి, మనం ఫర్ లూప్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చూద్దాం అన్నమాట. ఇప్పుడు మనం చూసినారైతే ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, మనకి m = 4, మనకి m రోస్ m కాలమ్స్ అయితే ఉండాలన్నమాట. ఒక స్క్వేర్ ఫార్మాట్లో అవుట్పుట్ అయితే ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మనం ముందుగా ఒక ఇన్పుట్ ఒక ఫస్ట్ రోకి నేమింగ్ అయితే ఇద్దాం, ఒక సీక్వెన్స్ నెంబరింగ్ అనేది ఇద్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఇవ్వడం జరిగింది కదా, మనం ఒక సీక్వెన్స్ నెంబరింగ్ అనేది ఇద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫస్ట్ రోకి i = 1 అనేది ఇస్తున్నాను. ఇక్కడ మనం i = 1 అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ రోకి నేను i = 2 అనేది ఇస్తాను, i = 2. దీని తర్వాత i = 3. మనం ఫోర్త్ రోకి i = 4. మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాము, ఫస్ట్ రోకి i = 1 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సెకండ్ రోకి i = 2 అనేది ఇవ్వడం జరిగింది. థర్డ్ రోకి i = 3 అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఈ నెంబరింగ్ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది, ఫర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఈ విధంగా మనం నెంబరింగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి i అనేది ఎంత ఉంటుందో రోలో కూడా అన్ని నెంబర్స్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది అనమాట. i = 1 ఉంటే మనకి 1 అనేది 4 టైమ్స్, m అయితే ఎంత ఉంటుందో అన్ని టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. i = 2 ఉంటే 2 అనేది మనకి 4 టైమ్స్, 3 ఉంటే 3 అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అలాగే 4 ఉంటే 4 అనేది 4 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక లాజిక్ అనేది రాయాలన్నమాట. వీటిని బేస్ చేసుకొని మనం ఏం రాస్తాం, ముందుగా మనం ఒక రోని ఏ విధంగా ప్రింట్ చేయాలి, మన లాజిక్ని యూజ్ చేసుకుని ఒక రోని ఏ విధంగా ప్రింట్ చేయాలి, ఆ లాజిక్ అనేది అన్ని రోజుకి అప్లై అవుతుందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. మీకు అర్థమైందా. ఇప్పుడు మనం రాస్తే మీకు అయితే అర్థమవుతుంది. కోడ్ అయితే రాద్దాం. మనం ఏం చేద్దాం, ప్రింట్, ఇక్కడ మనకి క్యాపిటల్స్లో వస్తుంది, మనకి p అనేది స్మాల్లో అయితే ఉండాలన్నమాట. మనకి ఈ సాఫ్ట్వేర్లో మనకి ఆటోమేటిక్గా క్యాపిటల్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. మీరు కోడ్ రాసేటప్పుడు మాత్రం మీరు స్మాల్ లెటర్స్లో అయితే p అనేది ఉండాలన్నమాట ప్రింట్లో. ఓకేనా. మనం ఏం చేద్దాం, మనం ఏం ప్రింట్ చేయాలి, i అనేది ప్రింట్ చేయాలి. iని మనం రిపీట్ చేయాలన్నమాట. ఓకేనా. i అనేది రిపీట్ చేయాలి. i ఇంటూ n టైమ్స్ రిపీట్ చేయాలి, m టైమ్స్, m ఎంత ఉంది 4 టైమ్స్ అనేది రిపీట్ చేయాలి. ఓకేనా. ఇలా ప్రింట్ చేస్తే మనకి i అనేది 4 టైమ్స్ ప్రింట్ అవుతుందా, ప్రింట్ అనేది కాదనమాట. ఎందుకంటే i అంటే ఎంత 1 అనమాట. 1 అంటే ఎంత 1 × 4 అంటే 4, మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది. కానీ 4 టైమ్స్ అనేది ప్రింట్ రిపీట్ కాదనమాట. ఓకేనా. ఒక ఇంటిజర్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేస్తున్నాం, కానీ i అనేది మనకి ఇంటిజర్ ఫార్మాట్లో ఉంది, కానీ మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి. అర్థమవుతుందా, మనకి i అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో కావాలి. మనం దానికంటే ముందు మనం iని స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. అర్థమైందా. మనకి iని మనం స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలన్నమాట. iని మనం స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి అంటే iని మనం ఒక రోలో అని ఒక వేరియబుల్లో కూడా పెడదాం. ఓకేనా. ముందు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు మొత్తం కోడ్ రాసిన తర్వాత అర్థమవుతుంది. నేను స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేస్తాను, అంటే స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అనమాట. నేను ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను, రో అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. ఈ వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేశాను, str మనకి ఆ రో అనేది ఏం రిపీట్ కావాలి, ఏ నెంబర్ అనేది రిపీట్ కావాలనేది దానికోసం నేనైతే ఒక రో అనే వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏం రిపీట్ కావాలి, నేను iని స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా. i అని నేను స్ట్రింగ్ ఫార్మాట్లోకి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాను అంటే
మనకి దాన్ని రిపీట్ చేయాలి కదా. మనం ఆ నెంబర్ని రిపీట్ చేయాలంటే మనకి అది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటే మాత్రమే రిపీట్ చేయగలుగుతాం. అది ఇంటీజర్ ఫార్మేట్లో ఉంటే మనం మల్టిప్లై చేస్తాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు నీకు కోడ్ రాస్తే మీకైతే అర్థమవుతుంది. నేను డిఫరెంట్ ఫార్మేట్లో కోడ్ రాసి చూపిస్తాను. దీని తర్వాత మనకి ఇక్కడ చూశారు కదా, ప్రతి నెంబర్ తర్వాత మనకి స్పేసింగ్ అయితే ఉండడం జరిగింది. కానీ ప్రతి నెంబర్ తర్వాత మనకి స్పేస్ అయితే రావడం జరిగింది. చూసారు కదా, మనకి స్పేస్ అయితే ఉండడం జరిగింది ప్రతి నెంబర్ తర్వాత. ఇప్పుడు మనకి ఆ స్పేస్ రావాలంటే మనం ఏం చేస్తాం, మనకి ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ స్పేస్ అయితే యాడ్ చేయాలి. ప్లస్ స్పేస్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా స్పేస్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఏముంటుంది, మనకి ఐలో 1 ఉంది అనుకోండి. 1 అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది. స్ట్రింగ్ 1 ప్లస్ స్పేస్, మనకి 1 పక్కన స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? మనం ఇప్పుడు దేనితో మల్టిప్లై చేస్తాం, రోతో అయితే మల్టిప్లై చేయాలన్నమాట. రో, ఓకేనా? రో అనేది ఆర్ అనేది క్యాపిటల్ ఉంది కదా, ఓకేనా? రోతో అయితే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఐలో 1 ఉంది అనుకోండి అజ్యూమ్ చేసుకొని ఐలో 1 ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసి దానికి స్పేస్ అనేది యాడ్ చేస్తున్నాం. స్ట్రింగ్ ఫార్మాట్లో మారింది కాబట్టి మనం స్పేస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 1 పక్కన స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం రోలో అయితే స్టోర్ అయింది ఆ నెంబర్. 1 పక్కన స్పేస్ 1 ఉంది, దాని పక్కన స్పేస్ ఉంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ప్రింట్ రో ఇంటూ ఎం అన్నప్పుడు ఏమవుతుంది, మనకి 1 ఉంది, స్పేస్ ఉంది. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తున్నాం. 1 ఇంటూ అంటే 1 స్పేస్ ఇంటూ ఎం చేస్తున్నాం. ఎం అంటే ఎంత, 4. అంటే 4 1లు వస్తే ప్రతి 1 తర్వాత స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయాలి కదా, దానికోసం నేను ఫర్ లూప్లో అయితే పెడుతున్నాను అనమాట. దీన్ని నేను ఫర్ లూప్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఫర్ లూప్లో అయితే పెడతాను. ఇప్పుడు నేను ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మనకి ఎక్కడి నుంచి నేను 1 నుంచి జనరేట్ చేయాలి నెంబర్స్ అనేది. ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, 1 నుంచి 4 వరకు అయితే ఉండడం జరిగింది. 1 నుంచి మనకి m వరకు, m ప్లస్ 1 అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే రేంజ్ ఫంక్షన్ అనేది మనకి లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదు కాబట్టి నేను +1 అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇండెంటేషన్ అయితే ఇవ్వాలి. మనకి ఇండెంటేషన్, ఓకేనా? మనకి ఫర్ కూడా మనకి స్మాల్ లెటర్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా? ఈ సాఫ్ట్వేర్ అనేది స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఇస్తుంది. సో మీరు కోడ్ రాసేటప్పుడు మాత్రం స్మాల్ లెటర్లు అయితే ఇవ్వండి అనమాట. ఓకేనా? ప్రతిసారి ఇట్లా మార్చాలంటే మార్చలేకపోవచ్చు, కొన్ని టైమ్స్ మార్చకపోవచ్చు. సో మీరు ఇక్కడ ఎఫ్ అనేది స్మాల్ లెటర్లు అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కోడ్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం డీటెయిల్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఓకేనా, ఇప్పుడు మన రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకు ఒక సీక్వెన్స్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి 1 నుంచి 4 వరకు, అంటే 1 2 3 4. మనకి ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మనకి 1 నుంచి 4 వరకు నెంబర్స్ అనేది జనరేట్ చేసింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమవుతుంది, మన ఫర్ లూప్ ఏం చేస్తుంది, ముందుగా ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ముందుగా మనకి ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, ఐలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. i ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఐలో 1 అనేది ఉందన్నమాట. ఐలో 1 అనేది ఉంది. మనకి ఎందుకు ఉంది, మనకి ఈ నెంబర్స్ ఎన్ని అయితే ఉంటాయో 1 నుంచి 4 వరకు ఉన్నాయి కదా, మనకి 4 టైమ్స్ అనేది ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ 4 టైమ్స్ అనేది ఈ కండిషనల్ బ్లాక్ అనేది రిపీట్ అవుతుంది. దీని తర్వాత మనం ఫర్ లూప్లోకి వెళ్ళి బయటకు వస్తాం అనమాట. మనకి ఇప్పుడు ఐలో 1 అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఐలో 1 ఉంది. మనం ముందుగా ఏం చేస్తున్నాం, ఐని మనం స్ట్రింగ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకు స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం అంటే, మనకి ఫస్ట్ రో రావాలి కదా, మనకి ఫస్ట్ రో ఏం రావాలి, మనకి 1 అనేది రావాలి. కాబట్టి మన స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటే మాత్రమే మనం రిపీట్ చేయగలుగుతాం అనమాట. సో మనకి దీన్ని స్ట్రింగ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసి దాని పక్కన ఒక స్పేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రతి 1 తర్వాత మనకి స్పేస్ అయితే ఉంది కదా, సో మనకి 1 తర్వాత మేము స్పేస్ అయితే యాడ్ చేసాం అనమాట. మనకి ఇక్కడ ఫస్ట్ రోలో ఏమవుతుంది, 1 ప్లస్ స్పేస్, 1 అలాగే స్పేస్ అయితే ఉంటాయి అనమాట ఈ రోలో. ఇప్పుడు మనకి ఏమవుతుంది, రో ఇంటూ ఎం, అంటే 1 ప్రింట్ అవుతుంది. 1 దాని పక్కన స్పేస్ అనేది రిపీట్ అవుతాయి అనమాట. n టైమ్స్ 4 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. అలా రిపీట్ అయినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి 1 2 ఇలా మనకి 4 వన్స్ అనేది స్పేస్ వచ్చి మనకి 4 వన్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. ఫస్ట్ టైం అనేది లూప్ అనేది రన్ అయినప్పుడు మనకి 1 టైం అనేది అయిపోయింది. 1 టైం అయ్యేసరికి మనకి 4 రోస్ అనేది మనకి, అంటే ఫస్ట్ రో అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి సెకండ్ టైం ఏమవుతుంది, ఐలో మనకి 2 అనేది ఉంటుంది అనమాట. ఐలో మనకి ఇప్పుడు 2 అవుతుంది అనమాట. 2 ఉన్నప్పుడు ఏమవుతుంది,
స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం. ఎస్టీఆర్ అని ఇచ్చినప్పుడు మనకి స్ట్రింగ్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇంటిజర్ నెంబర్ అనేది ఐలో ఎంత ఉంది 2 కదా, 2 అలాగే దాని పక్కన స్పేస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రోల్ ఏముంది 2, దాని పక్కన స్పేస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు 2 దాని పక్కన స్పేస్ ఇంటూ ఎం చేసినాం అనమాట. ఎం అంటే ఎంత 4, అంటే 4 టైమ్స్ అనేది 2 అనేది రిపీట్ అవుతుంది అనమాట. 2 స్పేస్ 2 స్పేస్ 2 స్పేస్ 2. ఓకేనా, మనకి సెకండ్ రో కూడా ప్రింట్ అయిపోయింది. అంటే మనకి సెకండ్ టైం కూడా లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సెకండ్ టైం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఏముంటుంది ఐలో అనేది మనకి 3 అయితే ఉండడం జరుగుతుంది. ఐలో ఇప్పుడు మనకి 3 అనేది ఉంటుంది అనమాట. ఐలో 3 ఉంది కాబట్టి మనకి రో ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ ఏముంటుంది ఐలో 3 ఉంటుంది కదా, దాన్ని మనం స్ట్రింగ్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసాం. దానికి అలాగే స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి 3 స్పేస్ ఇంటూ ఎం చేసాం, 4 చేసాం, అంటే మనకి 3 అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా, 3 స్పేస్ 3 ఈ విధంగా మనకి 4 టైమ్స్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఏమవుతుంది ఐలో అనేది మనకి 4 అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి థర్డ్ టైం కూడా మనకి లూప్ పెడితే ఎగ్జిక్యూట్ అయింది. థర్డ్ టైం కూడా మనకి ప్రింట్ కావడం జరిగింది. ఇప్పుడు మనకి ఫోర్త్ టైం అనేది కండిషనల్ బ్లాక్ అనేది రిపీట్ కావాలి. అంటే మనకి ఐలో 4 అయితే ఉందన్నమాట. ఐలో 4 ఉందంటే ఏమవుతుంది మనకి ముందుగా ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, రో ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ ఐ అనమాట. ఐలో ఎంత ఉంది 4, దీన్ని మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేసాం. అలాగే దానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి 4 స్పేస్ ఇంటూ ఏం చేసినప్పుడు ఏమవుతుంది మనకి 4 అనేది మనకి 4 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. 4 దాని పక్కన స్పేస్ 4 స్పేస్ 4 స్పేస్ 4 ఈ విధంగా మనకి ఫోర్త్ టైం అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఏం చేసాం 4 టైమ్స్ అనేది ఆ లూప్ అనేది రన్ అయిపోయింది. ఓకేనా, ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అయితే ఎన్ని ఉన్నాయో అన్ని టైమ్స్ అనేది ఆ కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. సో మనకి ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంతతోటి మన కోడ్ అనేది కంప్లీట్ అయింది అనమాట. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సరే మనం దీన్ని మన విఎస్ కోడ్లో ఒకసారి అయితే చేసి అయితే చూద్దాం అనమాట. ఓకేనా, సరే దీన్ని మనం విఎస్ కోడ్లో రన్ చేసి అయితే చూద్దాం, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం అనమాట. సో మనం ఏం చేద్దాం, ఎం ఈజ్ ఈక్వల్ టు 4 ఒక ఇంటిజర్ నెంబర్ అయితే తీసుకుందాం అనమాట. దీని తర్వాత ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మనకి 1 నుంచి స్టార్ట్ కావాలి కదా, 1 కామా m+1 చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం రో అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ముందుగా దాన్ని స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి కదా, ఎస్టీఆర్ ఆఫ్ ఐ దాని పక్కన స్పేస్ ప్లస్ స్పేస్. ఓకేనా, ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ మనం ఏం చేద్దాం ఐ కదా, ఇప్పుడు మనం రో ఇంటూ ఎం టైమ్స్ అయితే రిపీట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసి అయితే చూద్దాం అనమాట. మనం రాసిన లాజిక్ కోడ్ అనేది కరెక్ట్ రాంగ్ అని చెక్ చేసుకుందాం. ఓకేనా, చూసారు కదా నేను 4 రోస్ ఇవ్వడం జరిగింది, అంటే ఇంటిజర్ నెంబర్ అనేది 4 అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి 4 రోస్ 4 కాలమ్స్ అయితే రావాలి. చూసారు కదా మనకి ఫస్ట్ లైన్లో అన్ని 1s వచ్చాయి, సెకండ్ లైన్లో 2, థర్డ్ లైన్లో 3s, అలాగే ఫోర్త్ లైన్లో 4s అనమాట. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మనం ఏంటి యూజర్కి వెళ్ళి ఇన్పుట్ తీసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే మనం యూజర్కి వెళ్ళి అయితే ఇన్పుట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. నేను రన్ చేసినట్టయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇద్దాం. ఒక నేను 5 అనేది ఇవ్వడం జరిగింది. 5 అనేది సేమ్ అవుతుంది, మనకి 5 రోస్ 5 కాలమ్స్ అయితే రావాలన్నమాట. చూసారు కదా మనకి 5 రోస్ అలాగే 5 కాలమ్స్ అయితే ఈ విధంగా మనకి ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం అనమాట. ఒక క్వశ్చన్ అయితే కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్లో ఏంది మనకి m రోస్ ఇవ్వడం జరిగింది, n కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనం క్వశ్చన్ అయితే డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. మనకి ఏంది m రోస్ అంటే ఏంది 2 కదా, అందుకే మనకి 2 రోస్ అయితే ఉండడం జరిగింది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 3. 3 అంటే కాలమ్స్ కదా, 3 కాలమ్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకి ఓకే మనకి ఈ విధంగా అనేది అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఇక్కడ m రోస్ ఉండాలి, n కాలమ్స్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం లాజిక్ అయితే అర్థం చేసుకుందాం. ముందుగా దీన్ని కూడా మనం ఏం చేద్దాం, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇద్దాం అనమాట. దీన్ని కూడా మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇద్దాం. i ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనా, ఫస్ట్ రోకి. మనం సెకండ్ రో కూడా i ఈజ్ ఈక్వల్ టు 2 ఓకేనా. మనం ఫస్ట్ రోకి i ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత సెకండ్ రోకి i ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అయితే ఏమి ఉన్నాయో రోస్ కూడా అవే రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ రోస్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, n అనేది ఎంత అవుతుందో అన్ని టైమ్స్ అనేది ఈ రో అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 3 ఉంటే మనకి 1s అనేది 3 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. మనకి n అనేది 3 ఉంది కాబట్టి మనకి 2s కూడా 3 టైమ్స్ అనేది రిపీట్ అవుతున్నాయి అనమాట. సో మనకి ఏమర్థమైంది, మనకి n టైమ్స్ అనేది రిపీట్ కావాలి, మనకి m టైమ్స్ అనేది ప్రింట్ కావాలన్నమాట, రోస్ అనేది రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం ముందుగా ఒక రోని అయితే ప్రింట్ చేద్దాం. ఒక రోని ప్రింట్ చేసి ఆ లాజిక్ అనేది అన్ని రోస్కి అప్లై అవుతుందా లేదని చెక్ చేసుకుందాం.
ప్రింట్ టాప్. ఓకేనా, మనకి స్టార్టింగ్ లెటర్ స్మాల్, ఇదైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఐ కాకుండా ఎన్ టైమ్స్ కదా మనం రిపీట్ కావాల్సింది. మనకి ఐ ఇంటూ ఎన్. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా, లాజిక్ అర్థమైందా? ఇప్పుడు మనకి ఐ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది అనుకోండి. ఇప్పుడు మనకి ఐ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది అనుకోండి. కానీ స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. ఐ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, దానికి స్పేస్ కూడా ఉంది, ఇంటూ ఎన్ టైమ్స్. ఐలో 1 ఉంది అనుకోండి, 1 ఇంటూ 3 అంటే మనకి త్రీ టైమ్స్ అనేది 1 అనేది రిపీట్ అవుతుంది. ఐలో 2 ఉంటే 2 టైమ్స్, అంటే సారీ 3 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. 2 అనేది 3 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా, మనకి ఐ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి కదా. సో మనకి దీని అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే కన్వర్ట్ చేద్దాం. ప్రీవియస్గా కన్వర్ట్ చేసాం కదా రో అని ఇచ్చి, సేమ్ లైక్ దానిలాగానే మనం స్ట్రింగ్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. STRO I అని ఇచ్చి దానికి స్పేస్ కావాలి కదా, ప్రతి నెంబర్ తర్వాత స్పేస్ అవుతుంది కదా. సో మనం స్పేస్ కోసం దాని పక్కన స్పేస్ అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని రో తోటి అయితే మల్టిప్లై చేద్దాం. రో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐలో 1 ఉంది అనుకోండి. ఓకేనా, ఐలో 1 ఉంది, 1 ప్లస్ స్పేస్. మనకి రోలో ఏముంటుంది, ఈ రో అనే వేరియబుల్లో 1 అలాగే స్పేస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 1 ప్లస్ స్పేస్ని మనం ఎన్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. అంటే 1 దాని పక్కన స్పేస్ అనేది మనకి 3 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. మనకి ఫస్ట్ రో అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనం సెకండ్ రో ఇచ్చామనుకోండి, ఐ అనేది 2 ఉంది అనుకోండి, సేమ్ 2 కూడా మనకి 3 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ రావాలి కదా. 1 ఐ ఈక్వల్ 1 రావాలి, 2 కావాలి కదా. సో మనం దానికోసం మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దానికోసం నేను ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మనకి ఎక్కడి నుంచి కావాలి నెంబరింగ్, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడి నుంచి కావాలి, 1 నుంచి మనకి m+1 అనమాట. m రోస్ కదా మనకు కావాల్సింది. m+1 అంటే మనకి 2 టైమ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకి లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదు కదా రేంజ్లో. సో మనకి ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది 1 నుంచి 2 వరకు అయితే జనరేట్ చేస్తుంది అనమాట. మనకి ఇండెంటేషన్ అయితే ఇద్దాం మనం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం చేస్తుంది ఈ రేంజ్ ఫంక్షన్, ఇప్పుడు మనకి ఈ స్మాల్ ఎఫ్ కదా. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది, 1 నుంచి మనకి 2 వరకు జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, 1 2 అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ కోడ్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనకి రేంజ్ ఫంక్షన్ అనేది 1 2 అని 2 నెంబర్స్ అయితే జనరేట్ చేసింది. ముందుగా ఏమవుతుంది, ఐలో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది స్టోర్ అవుతుంది. ఐలో 1 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఐని స్ట్రింగ్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం STRలోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఆ స్ట్రింగ్కి మనం స్పేస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒక ఇంటిజర్ నెంబర్కి మనం స్పేస్ అనేది యాడ్ చేయలేం. ఒక ఇంటిజర్ని అలాగే స్ట్రింగ్ని కన్కాటినేషన్ అనేది చేయలేము అనమాట. 2 స్ట్రింగ్స్ని మాత్రమే కన్కాటినేషన్ అయితే చేయగలుగుతాం. సో మనం ముందుగా ఆ ఇంటిజర్ నెంబర్ని నేను స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేశాను అనమాట. ఓకేనా, దాని పక్కన స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రెండింటి నేను రో అనే ఒక వేరియబుల్ లోపలితే స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ స్ట్రింగ్ని నేను మల్టిప్లై చేస్తున్నాను. అంటే రిపిటేషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. స్ట్రింగ్ రిపిటేషన్ అంటే 1 స్పేస్ని నేను n టైమ్స్ అనేది రిపీట్ చేస్తున్నాను, అంటే 3 టైమ్స్ అనేది రిపీట్ చేస్తున్నాను అనమాట. మనకి ఏమవుతుంది, ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు 1 స్పేస్ 1 స్పేస్ 1 అనే మనకి 3 టైమ్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్ టైం అనేది లూప్ అనేది కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడు మనకి సెకండ్ టైం ఐ ఈజ్ ఈక్వల్ 2 ఉంటుంది అనమాట. ఐలో ఎంత ఉంటుంది, ఐలో 2 ఉంటుంది. 2 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి రో ఈజ్ ఈక్వల్ టు STR(2) అంటే స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేసాం. 2 ప్లస్ స్పేస్ 2 అలాగే స్పేస్ అనేది రోలో అయితే స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం 2 స్పేస్ని మనం n టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. అంటే మనకి ఏమవుతుంది, 4 టైమ్స్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి 3 టైమ్స్ అయితే రిపీట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి సెకండ్ టైం కూడా కంప్లీట్ అయింది. అంటే మనకి ఈ జనరేట్ చేసిన రోస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట. అంటే జనరేట్ చేసిన నెంబర్స్ అయితే n టైమ్స్ అనేది జనరేట్ చేసామో ఆ నెంబర్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో మనకి ఫర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మనకి ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అయితే, ఇక్కడ మనకి ఏమి స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఫర్ లూప్ తర్వాత మనకి ఇంతతోటి కోడ్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సార్ మనం దీన్ని VS కోడ్లో ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇప్పుడు నేను VS కోడ్ ఓపెన్ చేసినాడు. అది ఇప్పుడు మనం ప్రీవియస్ కోడ్ని అయితే తీసేస్తున్నాను. మనం 2 ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి. ఒకటి m ఈజ్ ఈక్వల్ 2 రోస్. m అనేది రోస్ని రిప్రజెంట్ చేస్తుంది, n అనేది కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఐ
ఇన్ రేంజ్ ఆఫ్ మనం 1 నుంచి ఎన్ని రోస్ కావాలి m+1 అంటే మనకి 2 రోస్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రో అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. str ఆఫ్ నేను ముందుగా స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ మనం ఏం చేద్దాం, రో ఇంటూ n టైమ్స్ మనకి ఎన్ని కాలమ్స్ కావాలి కాబట్టి ఎన్నితో అయితే మల్టిప్లై చేస్తాను అనమాట. కానీ ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మనం డైరెక్ట్గా యూజర్కి వెళ్ళి కూడా ఇన్పుట్ తెచ్చుకోవాలనుకుంటే మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే మనం యూజర్కి వెళ్ళి అయితే ఇన్పుట్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, మనం ఇంటిజర్లోకి అయితే కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట ఇన్పుట్ ఫంక్షన్ అనేది. సో మనం ఇంటిజర్లోకి అయితే కన్వర్ట్ చేసి ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే 2 ఇన్పుట్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం అడుగుతాం, 3 రోస్ అంటున్నాను, ఒక 4 కాలమ్స్ అంటున్నాను. మళ్ళీ ఎంటర్ చేసినట్టయితే చూసారు కదా, మనకి 3 రోస్ రావడం జరిగింది, మనకి 4 కాలమ్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. అంటే మనం రాసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినా కానీ మన కోడ్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇంకా కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత స్ట్రాంగ్ అవుతాం అనమాట, అంత లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు చూసారంటే మన ఛానల్ అనేది మీకు నచ్చే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పకుండా ఆన్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.